తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శని, ఆదివారాలు వడగాల్పులు వీస్తాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 2 రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు కూడా 2-3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం నాడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.